జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం పసిగావ గ్రామంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తులకు నిరసనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఇక దీంతో జగిత్యాల పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ట్రిప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయి తలపెట్టినటువంటి ఒక ఈథనాల్ ప్రాజెక్టుతోని దానివల్ల వెదజల్లేటువంటి ఒక విషవాయువులతో ఆ ప్రాంతం అంతా కలుషితమై అసలు జీవన ప్రమాణాలే పూర్తిగా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. పరిస్థితులు పరిసర ప్రాంతం అంతా కూడా ఏదైతుందో పంటలు కూడా ఏదైతుందో తీవ్రంగా దెబ్బతినట్టుగా ప్రమాదం పొంచి ఉందని శాస్త్రజ్ఞులు చెప్తుందని చెప్పాడు. అందులో 8 కోట్ల లీటర్ల ఇథనాల్ ప్రొడక్షన్ సంబంధించి ఇంటూ 3 లీటర్ల వాటర్ వినియోగం అవసరపడ్డా కానీ దాదాపు 1 టీఎంసీ నీరు దానికి వినియోగపడుతుంది. 1 టీఎంసీ నీరు తిరిగి వినియోగింపబడ్డ తదుపరి ఏదైతుందో మళ్ళీ ప్రాజెక్ట్ లోకి వచ్చే అవకాశం ఉంది, ప్రమాదం పొంచింది. వీళ్ళ భూగర్భ జలం కూడా ఏదైతుందో విషతుల్యమైనటువంటి ప్రమాదం పొంచిందని చెప్పండి. దానివల్ల వెదజల్లేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అది గాలిలో కలిసిపోయి కేవలం ఆ గ్రామాలకే పరిమితం కాకుండా మొత్తం ఎయిర్ పొల్యూషన్ తో ఏదైతుందో